కుటుంబంలో కూడా ఏ ఒక సమస్యలు ఉంటూనే ఉన్నాయి, అవునా కదా? ఏ ఒక సమస్యలు ఉంటూనే ఉన్నాయి, బాధలు ఉంటూనే ఉన్నాయి. ఒక రకమని కాదు, అనేక రకములుగా మనం కుటుంబాలు వ్యక్తిగతంగా, భౌతికంగా, వ్యక్తిగతంగా మన కుటుంబాలు సమస్యల్లో ఉన్నాయి. సమస్య లేని కుటుంబం లేనే లేదు. అల్లరి చేయకూడదు, కుదురుగా కూర్చోవాలి. దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వచనాలను చదువుదాం. ఆది కాండము 12వ అధ్యాయము 1-2. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. చాలు. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళుము. మొట్టమొదటి స్టెప్ ఏంటి అని అంటే, దేవుని మాట విని అడుగు వేయాలి. ఆశీర్వాదానికి కారణం ఏంటి అని అంటే, దేవుని మాటను విని పాత గతించిపోయేవి మరిచి, పాతవి మరిచి, వెనుకున్నవి మరిచి ముందలకు అడిగేసి దేవుని వాక్యాన్ని నమ్మి అడుగు వేయాలి. వాగ్దానాన్ని నమ్మి అడుగు వేయాలి. నీకు వాగ్దానం ఏంటో కూడా తెలియకపోతే ఏమి నమ్ముతావు? ఏమి నమ్మి ముందలకు వెళ్తావు? ఏమి నమ్మి నువ్వు ముందలకి ఫార్వర్డ్ అడుగులు వేస్తావు? సో ఆశీర్వాదానికి మూల కారణమే ఏంటి అంటే, వాక్యాన్ని నమ్మటము, వాక్యాన్ని విశ్వసించటము, వాగ్దానాన్ని విశ్వసించటము. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే అబ్రహాముని దేవుడు అంటున్నాడు, నీ ద్వారా, నీ గర్భము ద్వారా అన్య జనులను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా ఇజ్రాయేలును మాత్రమే కాదు, తన పిల్లలని మాత్రమే కాదు, అంటే రక్త సంబంధులైన వారిని మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ట్రీ ఉన్నది. ఫ్యామిలీ ట్రీ అంటే మన ముత్తాతల దగ్గర నుంచి అవి వస్తూ ఉంటాయి. వంశవృక్షం అంటారు, అవునా కదా? వంశవృక్షములో ఉన్నటువంటి జబ్బులు కూడా వస్తాయి. వంశవృక్షములో ఉన్నటువంటి జీన్స్ ఏదైతే ఉన్నదో, ఆ జీన్స్ కి సంబంధించి లోపల ఉన్న జీన్స్ ని సంబంధించి మనుషులు అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని బాబు బుద్ధులే అంటారు కదా. అంటే ఏంటి? రక్తం, జీన్, అది అంతే. సో అబ్రహాము యొక్క వంశవృక్షాన్ని మాత్రమే కాదు దేవుడు ఆశీర్వదిస్తానన్నది, అబ్రహాము ద్వారా అన్య జనులను కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు ఈ ఆశీర్వాదము మన జీవితాల్లో నిలవాలి అని అంటే, ఏ ఆశీర్వాదం దేవుడు చెప్పాడు? 2 ఆశీర్వాదాలు చెప్పాడు. ఒకటి భౌతిక ఆశీర్వాదము, రెండవది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకటి భౌతిక ఆశీర్వాదము, నీ యొక్క నిన్ను అభివృద్ధి చేస్తాను. ఆకాశములో నక్షత్రములు చూడు, ఆ నక్షత్రాలను కౌంట్ చేయలేవు కదా, అంతమంది బిడ్డలను నీకు ఇస్తానంటున్నాడు. ఇసుక రేణువులను చూడు అంటున్నాడు. అబ్రామా, నాకంటే గొప్పవాడు ఎవరు లేరు కాబట్టి నా మీద ఒట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలని. అయితే ఆ అబ్రహాము ద్వారా అన్య జనులమైన మనలను క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఆశీర్వదించటము ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. చెప్పండి, నేను ఆశీర్వదించబడటం దేవుని చిత్తం. నేను ఆశీర్వదించబడటం దేవుని చిత్తం. అయితే దేవుని ఆశీర్వాదం అబ్రహాము మీద ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఉన్నది, భౌతిక ఆశీర్వాదం ఉన్నది. అయితే భౌతికంగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు.
దాసీలతో, దాసులతో, పనివారితో, తర్వాత చాలా యానిమల్స్ ఆయనకు ఉండేవి. ఎంతో సంపన్నుడు, ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో గొప్ప విలువలు కలిగిన వాడు, కొన్ని వందల మంది పని వాళ్ళని మేనేజ్ చేయగలిగిన జ్ఞానవంతుడు, సంపన్నమైన ఆశీర్వాదం. ఒంటరిగా బయటకు వచ్చాడు, భార్యను తీసుకున్నాడు, కొంతమంది పనివారిని బయటకు తీసుకొచ్చాడు, అభివృద్ధి కలుగ చేశాడు దేవుడు అబ్రహాంని. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు భౌతికంగా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని దేవుడు సమయం ఇస్తే అది వేరే సమయంలో నేను చెప్తాను. అయితే భౌతికంగా దేవుడు అబ్రహాము ద్వారా మనల్ని అబ్రహాము కడుపులో నుండి వచ్చినటువంటి క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. సో మన కుటుంబాల్లో ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? మన కుటుంబాల్లో భౌతిక ఆశీర్వాదం అంటే ఏంటి? సంతానము, ఆర్థికంగా ఎదగటము, ఆరోగ్యంగా ఉండటం, ఇవి కదా. పిల్లలు చక్కగా చదువుకుంటా ఉండి మాట వింటూ చదువుకుంటా ఉంటే ఇవి ఆశీర్వాదం, అవునా కాదా? సో మనలో అనేక మంది ఎక్కువగా తరచుగా వెళ్ళేటువంటి బాధ ఏంటి అనంటే రెండు ప్రాముఖ్యంగా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి ఆర్థిక సమస్యలు, రెండు అనారోగ్య సమస్యలు. ఈ రెండు చాలా మనిషిని పీడిస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ రెండు కూడా కుటుంబాలను కృంగదీస్తూ ఉంటాయి, మనుషులను బాధపరుస్తూ ఉంటాయి. ఆర్థికంగా బాధ వచ్చినప్పుడు ఎంతో వేదన, ఎంతో దుఃఖము. అమ్మో ఏమైనా భరించవచ్చు, కానీ ఈ యొక్క బాధలు, ఈ అప్పులు భరించలేం బాబోయ్, అవునా కదా? ఇలా అనుకుంటాం కదా. అయితే వాక్యము అప్పుల కోసం ఏం చెప్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమేన్. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. 22:7. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. చాలు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పిచ్చువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. సామెతలు 22:7. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడంట? బీదల మీద ప్రభుత్వం చేస్తాడంట. ఒక దైవ సేవకుడి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆ సాక్ష్యములో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చిన్ననాటి జీవితం అంతా కూడా ఎంతో దుర్భరమైనదిగా, ఎంతో బాధాకరమైనదిగా, తాగుబోతు అయిన తండ్రి చేతిలో ఒక బానిసగా మారిపోయిన కొడుకు ఒక సాక్ష్యం అది. ఆ దైవ సేవకుడు ఎంతో మంచి పరిచర్య ఈరోజు చేస్తున్నారు. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటి అనంటే, తండ్రి తాగి 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 తల్లిని పట్టించుకోకుండా 5 కొడుకులు, 5గురిలో వీడు మొదటివాడు. ఈ యొక్క సాక్ష్యం చెప్పే దైవ సేవకుడు మొదటి కుమారుడు. అయితే ఈ యొక్క తాగుబోతు తండ్రి తన తాగటానికి పిల్లవాడిని తాకట్టు పెట్టిన పరిస్థితి. ఆ పిల్లవాళ్ళలో తాకట్టు ఎవరయ్యా అనంటే, చిన్న పిల్లవాడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకి తన కుమారుణ్ణి తీసుకువెళ్ళి, అయ్యా ఆ యొక్క ఊరు పెద్దల దగ్గరికి, ధనవంతులు ఐశ్వర్యవంతులు దగ్గర ఒక 100 మంది పాడిగలిగిన ఇంటిలో దాసుడుగా ఉండటానికి, పాలేరుతనం చేయడానికి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా నాకు అప్పు కావాలి అని అంటే, నేను ఎట్లా అప్పిస్తాను, ఏమైనా నువ్వు చేస్తేనే కదా అని అంటే, అయ్యా నాకు 1000 రూపాయలు ఇవ్వు, నా కొడుకుని నీ దగ్గర పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో అని చెప్పి 5 సంవత్సరాలు ఆ యొక్క ఇంటిలోనికి పంపిస్తే, ప్రతి నెల ఈ యొక్క యజమాని 1000 రూపాయలు తండ్రికి ఇస్తే తండ్రి తాగటానికి వెళ్ళిపోయేవాడు. అయితే ఈ పిల్లవాడు పని చేసిన దాని మీద చాలా తక్కువ అది, కానీ తాగుబోతు తండ్రి 1000 రూపాయలకి కుమారుణ్ణి దాసుడుగా పెడితే, ఆడోళ్ళు
ఆ పైన కింద ఫ్లోర్ లో తడిగొట్లు పెట్టించి ఆ చంటి పిల్లోడు బకెట్లు మోసుకుంటా, గేదెల దగ్గర పేడలు తీసుకుంటా, గడ్డి మోసుకుంటూ, తర్వాత ఏరా ఒరే అని కొట్టించుకుంటూ, పద్దాక బెత్తముతో కొడుతూ, ఎంతో బానిసత్వం. లోపలికి వస్తే పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగిన ఇల్లులు అవి, బయటికి రావటానికి వీలు లేనే లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, చిన్న చిన్న వాళ్ళకున్న అక్కరను బట్టి పిల్లలు ఏమైపోతారు? దాసులైపోతారు. అర్థమవుతుందా మీకు? దాసులైపోతారు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ఏం చేస్తాడంట? ప్రభుత్వం చేస్తాడు. చేయును, అప్పిచ్చేయువాడు అప్పిచ్చువానికి దాసు. అప్పు చేయువాడు, ఒక చెయ్యి మనం ఇలా పెడితే అప్పు ఇచ్చేవాడికి మనం ఏమైపోతామంట? అంతే. అది ఎవరైనా కానీ వెంటనే నువ్వు సమయానికి ఇవ్వకపోతే నోరు నీ మీద లెగుస్తుంది. ఎందుకంటే లెగుస్తుంది. మరి దాసుడి మీద మనం లెగమా? పని సరిగ్గా చెయ్యి అని తిట్టమా? గద్దించమా? పనిదానిలాగా ఉండు, నోరు మూసుకో, ఎక్కువ చేయకు అనమా? దాసిల్ని అంటామా లేదా? అది చెప్తున్నాడు ఇక్కడ. అప్పిచ్చువాడు అప్పు పుచ్చుకునేవాడు అప్పిచ్చువానికి దాసుడు. కాబట్టి ఈరోజు మన సంఘంతో ఛాలెంజ్, ఈ నెల అప్పు చేయొద్దు ఎవరు. ఛాలెంజ్ తీసుకుందాం. ఈ నెల అప్పు చెయ్యొద్దు. డేట్ రాసుకుందాం, ట్రై చేద్దాం. అవసరం ఎంతైనా ఉండని దేవుని పాదాలు అడుగు, దేవుని పాదాలు పట్టుకొని అడుగు, ఏడువు, కన్నీరు కార్చు. ఎంత శోధన వచ్చిన ఈ నెల నువ్వు సహించు, దాని మీద నీకు జయం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభుని అడుగు, ప్రభువా అప్పు చేసే స్థితి నాకొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అప్పు ఇచ్చువాడుగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడిగా ఉండవు అని వాక్యం సెలవిస్తుంది. అయితే బైబిల్కి వేరుగా మన జీవితాల్లో ఎందుకు జరగాలి? మనము దరిద్రులుగా, బీదలుగా ఎందుకు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు దీన దశలో ఆయన జన్మించాడు. ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయుటకు. అయితే ధనవంతులు అని అంటే ఏదో ఐశ్వర్యవంతులు అని కాదు, కానీ మన అక్కర్లు తీర్చబడేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అప్పిచ్చువాడు ఎప్పుడు దాసుడే. బైబిల్ ప్రిన్సిపల్ అది. మన హృదయాలు తెరవబడాలి, మన మైండ్ తెరవబడాలి. నేను అప్పు తీసుకోను, నువ్వు కార్యం చేయి. పెనుగులాడు. బేతేలులో ఇశ్రాయేలు పెనుగులాడాడు, యాకోబు పెనుగులాడాడు, పెనూయేలులో పెనుగులాడాడు. దేవుడు తన ఆలయములో ఆశీర్వదించాడు. అబ్రహాము వాక్యము విని బయటకు వచ్చాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని విందాం, హృదయంలోనికి తీసుకుందాం. లెట్స్ టేక్ ఛాలెంజ్. క్రిస్టియన్స్ గా మనం ఓడిపోయే వారము కాదు, క్రీస్తు పునరుత్థానం చేత మనము జయించు వారముగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు చాలా సార్లు మనం అప్పు తీసుకోవడానికి వేగిరపడి ముందలకు వెళ్తూ ఉంటాం. అప్పు తీసుకుంటాం, డిమార్ట్కి వెళ్తాం, నీకు అక్కర లేనిది కొంటావు. ఎలా కొంటున్నావు? అప్పుతో కొంటున్నావు. అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్నాడు, కోరికలు తీర్చుకోవడానికి కాదు. అది కోరిక అవసరమా? జ్ఞానం కలిగి ఆలోచించు. కోరిక అవసరమా? సెల్ ఫోను కోరిక అవసరమా? అవసరమైతే మంచిదే, కోరిక అయితే పక్కన పెట్టు. అది ఏదైనా కానీ నీ అవసరాన్ని తీర్చమని దేవుణ్ణి అడుగు. వాక్యం సెలవిస్తుంది, నీ అక్కర్లు తీర్చేవాడు ఆయన. నీవు అడగక మునిపే నీ అక్కర్లు తీర్చేవాడు ఆయన. నీ కోరిక, నీ ఆశ ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా?
వస్తువుల మీద కాదు. నా బిడ్డలు నీ కొరకు పెరగాలి, నేను నీ రాజ్యము పని చెయ్యాలి అయ్యా. అందుకని కీర్తనకారుడితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు. ఈ సంవత్సరం వాగ్దానం అది. నా కోరిక ఏంటో తెలుసా? నా కోరిక, నేను దేవుణ్ణి అడిగింది ఏంటి అంటే, నాకు ఈ దాస్యం నుంచి బయటికి, భయంకరమైన దాస్యంలో నేనున్నా, విడుదల అనేది నా కోరిక. విడుదల, స్వాతంత్రం, ప్రభువుని సేవించడానికి స్వాతంత్రం, ప్రజలతో మాట్లాడే స్వాతంత్రం, అందరికి దీవెనకరంగా మారాలనే ఆశీర్వాదం నేను దేవుణ్ణి అడిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలా కాదయ్యా, ఇలా ఉండాలి. అడుగుదాం, లెట్స్ ఆల్ ఆస్క్. నాకున్నాయి అప్పులు, నాకు ఉన్నాయి, బట్ నేను దేవుణ్ణి అడుగుతున్నా. మనం అడుగుదాం. ఈ నెల అప్పు చేయొద్దు అసలు ఎవరు. కంకణం కట్టుకుందాం, నిర్దిష్టంగా ఆలోచన చేద్దాం. నా అక్కర తీర్చు ప్రభువా అని అడుగుదాం. యాకోబు పెనుగులాడినట్టుగా పెనుగులాడదాం. తెల్లారి తలుపు కొట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు చేయొద్దు. ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13:8. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. చాలు. ఒకరినొకడు ప్రేమించుట విషయములో మన దేనిలో అచ్చి ఉండాలంట? అసలు ప్రేమే లేకపోతే ఇంకా అచ్చి ఎక్కడ ఉంటావు? అవునా కదా? అసలు ప్రేమే లేకపోతే అచ్చి ఎక్కడ ఉంటావు? ఏసే నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పిల్లలందరినీ చూస్తున్నాను ఏంటమ్మా? ఓకే, ప్రైజ్ లార్డ్, ప్రైజ్. చాలా సంతోషం. రైట్. రోమీలకు రాసిన పత్రిక 13:8. ఒకరిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. దేవుడు చెప్తున్నాడు, అచ్చి ఉండొద్దు అంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది, అచ్చి ఉండొద్దు. నువ్వు కూడా కూర్చో నాన్న, కూర్చో. అరే అమ్మమ్మ వెరీ గుడ్. ఎదురెళ్ళాలి. ఓకే, రైట్. మంచినీళ్ళు అందిస్తారా? మనం ఏం చేయాలంట? ప్రేమించుట విషయములో తప్ప మరి ఎవరికి అచ్చి ఉండదు. ప్రేమించాలి అంటే అచ్చి ఉన్నంత ప్రేమించాలంట. ఒకరిని ఒకరు సంఘములో, కుటుంబములో, సహవాసములో ప్రేమ 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 అన్ని దోషాలని కప్పుతుందంట. ఈ విషయంలో తప్ప ఇంక ఎవ్వరికి అచ్చి ఉండదు. బైబిల్ అదే చెప్తుంది. అయితే ఇది చాలా కష్టం, ప్రభుని అడుగుదాం. అయ్యా, నేను అచ్చి ఉండొద్దు, తీర్చేసే కృపను నాకు దయచేయి. నేను అచ్చి ఉండొద్దు, నేను ఎవరికి దాసుడుగా, నీకు తప్ప నేను ఎవరికి దాసుడుగా ఉండటానికి వీలు లేదు. అప్పిచ్చువాడికి అప్పు తీసుకునేవాడు దాసుడు కదా. నా దాసుడు ఎందుకు ఉండాలి? సాతానుడు ఏమంటాడు కదా, చేయి అప్పు చేయి, అప్పు చేయి, అప్పు చేయి, అప్పు చేయి, అప్పు చేయి, పెట్టు, సంతకం పెట్టు. మంచి హృదయం అని మనం అనుకుంటాం, కానీ అది వాక్యానికి వ్యతిరేకం. ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 22:26.
చేతిలో చెయ్యి వేయవారితోనూ ఆ, అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరువు తీసుకొని పోనేలా? నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. చాలు. హల్లెలూయా. చూడండి, చేతిలో చేతిలో చెయ్యి వేయు వారితోను అప్పులకు పూటబడు వారితోను ఏంటంట? చేరకము. చేతిలో చెయ్యి అంటే ప్రమాణం. ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెడుతున్నారా? పెడుతున్నావా? ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టద్దు. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటపడి వారితోనూ నువ్వు చేరద్దు అసలు అంటున్నాడు. నువ్వు చేరకు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పు తీసుకునేవాడు దాసుడు మొట్టమొదటిది అప్పు చేయొద్దు అంటున్నాడు. రెండవది పూటపడు వారితో అసలు నువ్వు చేరొద్దు. హామీగా ఉండొద్దు. నువ్వు అసలు హామీ వద్దు, వెనక్కి తీసుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది. అది వాక్యానుసారమైనది. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంకా కష్టాల్లోకి దిగొద్దు. మనం ఇంకా కష్టాల్లోకి భూముల్లోకి దిగి దేవుడు ఏం చేశాడని ప్రశ్న వేయొద్దు. దేవుడు ఏమి రక్షించాడు, ఏం కాపాడాడు, ఎలా విడిపించాడు నన్ను అని దేవుణ్ణి ప్రశ్న వేస్తామా? వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పినట్టు మనం ఏం చేయాలి? నడవాలి. దేవుని యొక్క వాక్యము జ్ఞానం ఇస్తుంది మనకి. ఆ జ్ఞానము పొందుకోవాలి. హామీ ఉండొద్దు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇజ్రాయేలీలతో ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటంటే, సహోదరునికి అప్పిచ్చినప్పుడు నీవు నీ రక్త సంబంధికి సహోదరుడికి నువ్వు అప్పిచ్చినప్పుడు దాని మీద వడ్డీ తీసుకోకు. 7వ రోజు 7 సంవత్సరాల తర్వాత అప్పు ఇవ్వలేకపోతే క్షమించి కొట్టివేయము అంటాడు. అది వేరే విధానం. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే పోనీ అట్లా కొట్టే, రక్త సంబంధి దగ్గర కొట్టే. అది విధానం. దేవుని ప్రియమైన బిడ్డలారా, హామీ కలిగి ఉంటే మనకి ఏమి కలుగుతుంది? బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవదాం. కూడబడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయము. ఇలాగూ చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్రయాయను, నీ కనురెప్పలకు కనుపాటైనను రానికము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతిలో నుండి పక్షిని తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. దేవుని యొక్క వాక్యము బతిమిలాడుతుంది, మాట్లాడుతుంది. ఏమని? నా కుమారుడా, నా కుమార్తె. తండ్రి తన బిడ్డలతో చెప్పినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. నా కుమారుడా, నా కుమార్తె ప్రభా, నా కుమార్తె రూతు. దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వలన నువ్వు చిక్కబడి ఉన్నావు. ఇచ్చేస్తాడు. ఏం పర్లేదు, ఇచ్చే ఇస్తాడు. నేనే ఉన్నా, హామీ మధ్యలో నేనే ఉన్నా. నీ నోటి మాట వలన నువ్వేమన్నావు? ఉరి నిన్ను పట్టి ఉన్నది, చిక్కబడి ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చిక్కబడి ఉన్నావు. నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నువ్వు నిలబడ్డావుగా, ఏం చేసావు? వెళ్ళు తీసుకురాపో. నేను వెళ్ళను, వాళ్ళకి నువ్వు వెళ్ళు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. నువ్వెందుకు చిక్కబడుతున్నావు?
ఎందుకు అపవాదికి మనం చోటు ఇవ్వాలి? ఎందుకు మనం అలా చెయ్యాలి? జ్ఞానము కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటది. జ్ఞానము కలిగి భర్త సంసారం చేస్తాడు. భర్త పొజిషన్ ఏంటి కుటుంబంలో? భార్య పొజిషన్ ఏంటి కుటుంబంలో? భర్త భార్యతో జ్ఞానముగా సంసారం చేయాలి. బలముతో కాదు, ధనముతో కాదు, అధికారముతో విర్రవీగుతూ కాదు. దేవుని యొక్క ఇట్స్ ఓకే, ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఎలా చేయాలంట? జ్ఞానముతో చేయాలంట సంసారం. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి జ్ఞానం అడుగు, మెలుకు అడుగు. భార్యతో భర్తలు చేసే సంసార విధానం ఏంటి అంటే జ్ఞానముతో సంసారం. చక్కగా ఏలుకోవాలి భార్యని, చక్కగా పిల్లలని చూడాలి బాధ్యత కలిగి. భార్య నీ పని ఏంటి అని అంటే చక్కగా ఇంటిని చూసుకోవాలి, చక్క పెట్టుకోవాలి ఇంటిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు కొన్ని విధానాలు ఇచ్చిన తర్వాత ఆ విధానాలకు వేరుగా పని చేయడు దేవుడు. గాడ్ విల్ నెవర్ వర్క్ అగేన్స్ట్ హిస్ వర్డ్. నాయనా నాకేంటి నాయన ఈ బాధలు ఏంటి, నువ్వెందుకు చిక్కబడ్డావు? బయటికి రా ముందల అంటాడు. 9 నెలలు కడుపు ఇచ్చాడు అంతే, గర్భంలో బిడ్డ పెరుగుతుంది. 3వ నెలలు అడిగితే ఇవ్వడు. ఆయన విధానం అంతే. దశంభాగం ఇమ్మన్నాడు, ఇవ్వాలి. ఇస్తే ఆకాశ తూములు ఇస్తాను. నువ్వు ఇవ్వవు, నాకు ఆశీర్వాదం కావాలి. ఇవ్వడు. 100 రోజులు ఉపవాసం చేయి, రాదు నీకు. బైబిల్ అంతా 100 సార్లు చదువు, రాదు. క్రైస్తత్వములో క్రీస్తు మనసు కలిగి ఉండటం కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. ప్రేమిస్తే, ప్రభువుని ప్రేమిస్తే చాలా సులువుగా, ప్రభువుని ప్రేమిస్తే చాలా సులువుగా ఉంటుంది. ఎవరికి దాసుడుగా ఉండద్దు, మనము దేవునికి దాసుడు. ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభు వారు అంటారు, ఇక మిమ్మల్ని దాసులుగా పిలవక స్నేహితులుగా పిలుస్తారు. We are not even slaves, we are friends of God. అబ్రహామును అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఓ మై ఫ్రెండ్. హల్లెలూయా. నిన్న నా స్నేహితురాలు ఫోన్ చేసింది, మరుసక్క. మీ అందరికీ తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్, నా హృదయాన్ని పంచుకోగలిగిన ఫ్రెండ్. ఇద్దరిది ఒకటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆవిడకి ఫాదర్ లేరు, నాకు ఫాదర్ లేరు. ఆవిడకి మదర్ ఉన్నారు, నాకు మదర్ ఉన్నారు. ఆవిడ వర్క్ చేసే మదర్, నేను మా మమ్మీ మదర్ వర్క్ చేసేవారు. సో ఇట్లా చాలా సిమిలారిటీస్ కలుస్తాయి మా ఇద్దరు హార్ట్స్కి. అయితే నిన్న ఫోన్ చేసి అను గుడ్ న్యూస్ అంటుంది. ఏమక్క గుడ్ న్యూస్? నాకు ఉందే గుడ్ న్యూస్ చెప్పడానికి అన్నా. అంటే సరే నువ్వు ముందలు చెప్పు అంది. అని అంటే ఇల్లు కొన్నానే అన్నా. అని అనగానే ఓ దేవునికి స్తోత్రం, నేను ఇప్పుడు ఫోన్ చేసింది కూడా నేను ఇల్లు కొనుక్కున్నానని చెప్పడానికి అంది. అసలు నిజంగా మా ఇద్దరికి అసలు దేవుడు ఎలా కార్యాలు చేస్తాడంటే, నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన వెంటనే అక్కకు ఫోన్ చేసి అక్క ఉద్యోగం వచ్చింది అక్క అన్న. అని అంటే అబ్బా దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇవ్వాలి, రవ్వా అనుకి ఇచ్చావు, నా చెల్లికి ఇచ్చావు, నాకు ఇవ్వు ఉద్యోగం అన్న 10 రోజుల్లో అక్కకు ఉద్యోగం ఇచ్చావు. హల్లెలూయా. సేమ్ ఒకటే 1 వీక్ తేడాలో ఇద్దరికి ఉద్యోగం. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరి జీతాలు ఒకటే. ఆమె 10,000కి జాయిన్ అయ్యింది, నేను 10,000కి జాయిన్ అయ్యాను. తర్వాత 3 సంవత్సరాలు అయిపోయింది, ఇది 4వ సంవత్సరంలోకి వచ్చాను. అక్కకి ఇప్పుడు 45,000 అయింది, సేమ్ నాది అదే జీతం. అసలు ఏంటో దేవుడు మా ఇద్దరిని ఏంటో ఒక వరలో పెట్టాడు, ఒక టైప్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే తన యజమాని తనకి ఇంత కూడా హెల్ప్ చేయలేదు ఇల్లు కొనే విషయంలో. అంత అక్క జీతం మీద లోన్ పెట్టింది. సేమ్ నాదే అదే స్టోరీ. సో నిన్న నా స్నేహితురాలు చెప్పినప్పుడు, అక్క చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతో దేవుడు మన జీవితంలో, అందుకే వాక్యము ఏం సెలవిస్తుందంటే, చెలికాని చేతిలో చెయ్యి వేసి పూట పడితే, మరొకరి కోసం మనం పూట పడితే మన నోటి మాట చేత మనం ఏమవుతామంట? చిక్కబడతామంట. నీ చెలికాని చేత చిక్కబడితివి.
నీవు త్వరపడి ఇప్పుడు ఏం చేయాలి మరి? చిక్కులో నుంచి బయటికి రావాలి. ఏం చేయాలి? నేను అందరితో మాట్లాడుతున్నాను, తెలుసుకుందాం, ఈ సత్యం తెలుసుకుందాం. మనం ఏం చేయాలి? త్వరపడి వెళ్ళి. హల్లెలూయా. ఏంటంటే మనం ఆలస్యంగా ఎప్పుడో చేస్తారులే, ఏదో చేస్తారులే బాబు, ఎల్లు, నడుం కట్టుకో, కంకణం కట్టుకో, అంతే. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయము. మధ్యలో నేను పోట ఉన్నాను, మధ్యలో నేను హామీ ఉన్నాను, త్వరగా విడిపించు అని ఏం చేయాలి? వెళ్ళి, త్వరగా వెళ్ళి వాని బలవంతము చేయాలట. ఏం చేయాలట? బలవంతము చేయము. అయ్యా బాబోయ్, మొకమాటాలు ఉంటే కుదరదమ్మా, మొకమాట ఉంటే కుదరదు. నిజం. లెట్స్ లివ్ రైట్. దేవుని యొక్క సన్నిధానములో క్రీస్తు రక్తము కలిగిన మనము రైట్ గా ఉందాం, భయపడొద్దు. సత్యాన్ని కలుగుందాం, భయపడొద్దు. మొక్కమాటం మనల్ని కిందకు దించుతుంది, మనల్ని చిక్కబడేలా చేస్తుంది. మాటలు ఎదుటివారు గాయపడటం కాదు, నీ యొక్క నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు అది రైట్ గా ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఒకరిని చంపేలాగా కాదు, పిచ్చి మాటలు కాదు, వారి దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలో దేవుని జ్ఞానం అడగాలి. ఏం మాట్లాడాలో కోపగించండి కానీ పాపము చెయ్యొద్దు. చాలా నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అసలు ఉండటమే తప్పు, మళ్ళీ దానికి పైపెచ్చు మళ్ళీ ఎడిషనల్ తప్పులు చేయొద్దు. దేవునికి అది ఇష్టం లేదు. అడగటంలో తప్పు లేదు, విడిపించమని అడగటంలో తప్పు లేదు. చెయ్యండి. ఈ రోజు వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, త్వరపడి వెళ్ళి నాకు ఇది తీసివేయి అని అడగాలట. ఇలాగు చేసి ఎలా చేయాలంట? విడిచిపెట్టమని చెలికానిని బలవంతము చేయాలి. బలవంతం. రేపు కడతారా? అయితే డేట్ ఎప్పుడు? మళ్ళీ ఆ డేట్కి వెళ్ళిపోవటమే, అలగటం. బలవంతం చేశాడంట. ఇలాగు చేసి తప్పించుకొనుము. ఇప్పుడు ఆ స్థితి నుంచి నువ్వేం చేయాలి? లిస్ట్ అవుట్ చేయండి. ఎవరెవరికి మీరు హామీలు ఉన్నారు, ఎవరెవరికి అప్పులు ఉన్నారు, లిస్ట్ అవుట్ చేయండి. చెయ్యండి, ప్రార్థన చేయండి. ఈ నెల అప్పు చేయొద్దు. మీరు అప్పు చేయకుండా ఈ పనులు చేస్తా ఉండండి. సీరియస్ గా తీసుకోండి. మన కుటుంబాలని మనం పైకి లేవనెత్తుకోవాలి. మన కుటుంబాలకు మనం దీవెనకరంగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. మన కుటుంబాలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అది తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. అంటే సోమరిగా ఉండొద్దు. నువ్వు ముందలు తప్పించబడుటకు వేగిరపడు, దానికోసమే ఆలోచన చెయ్యి అని చెప్తున్నాడు. రానీకము. వేటకాని చేతిలోండి లేడి తప్పించుకున్నట్లుగా, ఎరుకువాని చేతిలోండి పక్షి తప్పించుకున్నట్లుగా. ఎలా తప్పించుకోవాలంట? నువ్వెంత మంచిదానివే, నువ్వెంత మంచోడువే, నాకు ఇంత పెద్ద అక్కరొచ్చిందే, నువ్వు నిలబడవే, లేదా నిలబడు బాబు. హామీలు ఇవ్వద్దు. దేవుని వాక్యం చదివిస్తుంది. ఎలా తప్పించుకోవాలంట? వేటకాని చేతిలో లేడీ తప్పించుకున్నట్టుగా, జింక తప్పించుకున్నట్టుగా మనం తప్పించుకోవాలంట. ఆ స్థాయి నుంచి, ఆ స్థితి నుంచి ఏం చేయాలంట? తప్పించుకోవాలి. ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా. కొడతాడు అంతే, ఆ పక్షి సర్రని తప్పుకోదు, స్లిప్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, తప్పించుకోమని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథము 11వ అధ్యాయం
సామెతల గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండును. చాలు, చదవరా. ఎదుటివాని కొరకు పూట పడిన వాడు చెడిపోవును, పూట బడనొప్పని వాడు. ఒప్పుకోకపోతే నిర్భయంగా ఉండొచ్చు, ఒప్పుకున్నావంటే అంతే, చెడిపోవును అని బైబిల్ చెప్తుంది. కుటుంబంలో దుఃఖం, బాధ, విచారం, ఓ ఎంతో బాధ, ఎంతో బాధ, ఎంతో బాధ. దేవుని వాక్యం చదివిస్తుంది. మనం చెడిపోకూడదు, మనం ఆశీర్వదించబడాలి, మనము దీవెనకరంగా ఉండాలి. మన సహోదరుని అక్కర్లకు మనం ఇచ్చేవారముగా ఉండాలి తప్ప ఒకరికి దాసులుగా మారకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలువబడి, మీరు ఆశీర్వదించబడటకు పిలువబడింది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహ్మా, నాకంటే గొప్పవాడు ఎవరు, నా తోడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గాడ్ విల్ బ్లెస్ యూ. బైబిల్ పరంగా, దేవుని వాక్యం పరంగా మీరు చేస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎదుటివాని కొరకు పూట పడిన వాడు చెడిపోవును. ప్రిన్సిపల్ అంతే. మంచి హృదయంతో ఇచ్చానక్క, ఇప్పుడు నాకు ఆ దుఃఖం మిగులుతుంది, రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదే అని ఎవరన్నా అంటున్నారా? మీరందరూ నా సహోదరులు, మనమందరం క్రీస్తులో బిడ్డలం. ఒకరికొకరు బలపరుచుకోవాలి, వాక్యంతో విధానం తెలుసుకోవాలి. హల్లెలూయా. తర్వాత సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17-18. తన పొరుగువానికి జామీను ఉండి పూటబడివాడు తెలివి మాలిన వాడు. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినోడు. వాడికి తెలివి లేదని అర్థం. ఇందాక చెప్తున్నాడు చెడిపోతాడు అంటున్నాడు, చెడిపోవును అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు తెలివి మాలినోడు. తెలివి లేదు అని అర్థం. నువ్వు అనుకుంటున్నావు బాగా తెలివైన దాన్ని, అందుకే నాకు అన్ని పడుతున్నాయి అనుకుంటావు. బైబిల్ చెప్తుంది తెలివి మాలినవాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది మనం అచ్చి ఉండొద్దు, అప్పు చెయ్యొద్దు, హామీ ఉండొద్దు, చేతిలో చెయ్యి వేయి వారితో మనము కూడవద్దు. ఈ ప్రిన్సిపల్స్ మనం తెలుసుకుందాం. అయితే మరి మనం ఏం చెయ్యాలయ్యా మన అక్కర్లకి? మనం ఏం చెయ్యాలి మన అక్కర్లకి అని అంటే, దేవుణ్ణి పని అడగాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి పని అడగాలి. దేవుణ్ణి డబ్బు అడగొద్దు, దేవుణ్ణి పని అడగండి. పని ఇవ్వు ప్రభువా. రూతు నయోమికి భారము. నయోమికి ఎంత భారము? నయోమి మోయాబుకు వెళ్ళిపోయిందే భర్తతో, 2 కొడుకులతో. అక్కడ మోయాబు స్త్రీలు 2ని పెళ్లి చేసుకుంది, కోడళ్ళగా తెచ్చుకుంది. మోయాబులో భర్త చచ్చిపోయే, 2 కొడుకులు చచ్చిపోయా. నయోమి దుఃఖం ఎంత! అసలు మోయాబుని ఎంత హేట్ చేస్తుంది. ఈ ముదనష్టపు ఊరుకు వచ్చి, దేశానికి వచ్చి, నా కుటుంబంలో నా మగోళ్ళందరినీ కోల్పోయాను అని ఎంత ఏడ్చుంటది చెప్పండి. ఒక ఇంటిలోనికి వెళ్ళా కలిసి రాలేదనే మనుషులు ఏడుస్తున్నారే, అవునా కదా? ఇంటిలోకి వచ్చా కలిసి రాలేదు అంటారా? చాలా మంది అంటారు, నేను విన్నాను. ఈ మంచం అటు ఉంటే కలిసి రాలేదు, ఇలా కలిసి రాలేదు అని అంటారు. అలాంటిది మోయాబు వెళ్ళిన నయోమి ఎంత ఏడ్చుంటది. అంత ఏడిస్తే ఓర్పా ఏం చేస్తుంది? నయోమి బయలుదేరి బెత్లెహేంకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఓర్పా ఏమంటుందంటే, సరేలే నేను ఉండిపోతాను, నేనేం రాను నీతో అని అంటే, రూత్ అంటుంది నీ దేవుడే నా దేవుడు అంటుంది. హల్లెలూయా. సో నయోమి మోయాబు దేశాన్ని శపితమైన దేశముగా, దేవుని తీర్పు పొందిన దేశంగా చూసి
ఈ యొక్క ఊరే నా కుటుంబాన్ని చండాలం చేసేసింది, నాశనం చేసేసింది అని అనుకున్నప్పుడు మరలా మోయాబు నుండి ఆ శాపం నాకెందుకు? మోయాబు శాపం రూతు ద్వారా నాకెందుకు? నీకు భర్త లేడు, నాకు భర్త లేడు, మళ్ళీ ఆ మోయాబు దెయ్యం నాకెందుకు? నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయి నా పితరుల దగ్గర ఉంటాను అని వెళ్ళిపోవచ్చు కదా. వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు ముసలావిడ కోడల్ని పోషించాలి. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం తీసుకెళ్తుంది. భాష రాదు, ఏమీ రాదు, మన రిలీజియన్ కాదు, యూదుల రిలీజియన్ కాదు ఆవిడ, మోయాబు స్త్రీ. వాస్తవంగా నయోమికి రూతు భారం, చాలా భారం. ఒక మాట చెప్పనా, భారము వచ్చినప్పుడే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. భారము వచ్చినప్పుడే ఆశీర్వాదం వస్తుంది, భారం వచ్చినప్పుడే విడుదల వస్తుంది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండినప్పుడు వారు కన్నీరు కార్చి, బాబా దేవా నాయనా ఈ యొక్క పనిని మేము చేయలేకపోతున్నాం, చాకరీ చేయలేకపోతున్నామని ఏడిస్తే దేవుడు ఇజ్రాయేలుని విడిపించడానికి మోషేని పంపించాడు. బానిసత్వం, బాధ ఎప్పుడైతే వస్తుందో ఆ బాధ మీద నువ్వు మెట్టుగా చేసుకొని అడుగు వేయాలి. బాధను మెట్టుగా చేసుకొని అడుగేయాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అంతేగాని బాధ్యత నుంచి తప్పించుకోవద్దు. ఐ కాన్ డూ ఎనీథింగ్ అని నువ్వు అనొద్దు. నువ్వు అలా అన్నావంటే, నేనేమి చేయలేను అని నువ్వు అన్నావంటే నీకు యేసు మీద నమ్మకం లేనట్టే, నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద నీకు నమ్మకము లేనట్టే. దేవుడు నీకు శక్తినిస్తాడు, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను దేవుడు వాటిని పోషించట్లేదా? నిన్ను పోషిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని నమ్ము. లెట్స్ రిసీవ్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని మనం తీసుకుందాం. మన ఇంటిలో ఆహారం ఉండునట్లు ప్రవక్త అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఉన్నది రొట్టె చేసుకొని నా దగ్గరగా తీసురా అంటే, ఆఖరి పిండయ్యాది, ఆఖరి నూనెయ్యాది, ఆఖరిగానే ఉన్నది తీసుకురా అని దేవుని మాట విన్నది. ఆ ఊరంతట్లో సమృద్ధిగా ఉన్నది. కరువు కాలం అంతా కూడా వీళ్ళింట్లో సమృద్ధి, ఊరంతా కరువు ఉంది, వీళ్ళింట్లో సమృద్ధి ఉంది. ఇది ఎట్లాగయ్యా అంటే దేవుడు పోషిస్తాడు. నీ జ్ఞానం కాదు, మళ్ళీ నీ జ్ఞానం అనుకోకు, దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప. ఇప్పుడు నయోమికి రూత్ ఏమైపోయింది? భారం అయిపోయింది. అయితే నయోమి రూతు పోషించబడటకు నయోమి ప్రార్థన చేస్తుంది, రూతు ప్రార్థన చేస్తుంది. రూతు ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా ఒక పొలము చూపించు, నా అత్తను కూడా నేను పోషించాలి, ఒక పొలము చూపించు. ఆ రోజుల్లో యూదులు ఏంటంటే పేదవారి కోసము పనులు కోసేటప్పుడు కొంత పరిక వదిలేస్తారు. ఒడ్లు కానీ ఇట్లాంటి గోధుమలు కానీ తుల్లేటప్పుడు ఏం చేస్తారంటే కొంత వదిలేస్తారు. పేదోళ్ళు వచ్చి అవి ఏరుకొని ఇంటికి తీసుకెళ్తారు. అది నియమం యూదులకు. అయితే ఆ పని, ఏరుకునే పనైనా ఏం చేస్తుంది రూతు? ఏరుకోవడానికి వెళ్తే ఆ ఏరుకునే క్రమంలో దేవుడికి, బోయాజుకి రూతుని కనిపించేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మనం ఏం అడగాలి? పని అడగాలి. డోంట్ ఆస్క్ మనీ, ఆస్క్ వర్క్. నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్నాడు. ఎస్. ఏదేను తోటలో దేవుడు ఆదాముతో మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే సేద్యపరచు. హల్లెలూయా. ఏమంట? సేద్యపరచు. ఇంటిలో అలా ఉండటానికి స్త్రీలైనా పురుషులైనా కుదరదు. బి బ్లెస్సింగ్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండు, ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా
ఉండండి. పిల్లలు మీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మౌనంగా ఉండటానికి లేదు. టీనేజ్ లోనికి వచ్చారంటే ఏదో ఒక పని మీరు చేయాల్సిందే. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిందే. అన్నీ ఆయన చూసుకుంటాడులేండి, ఏం చేస్తాం మనం, మన పని వంటగదిలో అన్నం వండుకుంటమే, కూర్చుంటమే, తింటమే, అంతే. మనం ఏం చేస్తాం ఇంకా? మరి ఏం చేస్తావు? వంట అయిపోయాక పడుకుంటావా? సమయం చాలా విలువైనది. హల్లెలూయా. సమయము చాలా విలువైనది. నువ్వు కొనలేవు, అమ్మలేవు, తిరిగి తీసుకురాలేవు. యువర్ వేస్టింగ్ యువర్ ఏజ్. వయసును నువ్వు వేస్ట్ చేస్తున్నావు, సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు. గాడ్ నెవర్ ఎంకరేజ్ పీపుల్ హూ వేస్ట్ టైం. దేవుడు సమయాన్ని వేస్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయడు. నేను నా కూతురుతో ఎప్పుడో ఒక మాట అంటా, డోంట్ వేస్ట్ టైం, ఇన్వెస్ట్ టైం. సమయాన్ని వేస్ట్ చేయొద్దు, పెట్టుబడిగా పెట్టు. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను ఏదో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కోసం నేను చెప్పట్లా. బైబిల్ విధానం మన జీవితాలను మనం క్రమంగా పెట్టుకున్నట్లయితే మనం ఒకరి చేతిలో చిక్కుబడి ఉండము, ఒకరికి దాసిగా ఉండము, మనము బయటపడతాం. దేవుణ్ణి ఏం చేయాలి? పని అడగాలి. దేవుడు ఆలోచనకర్త, మనకి ఆలోచన ఇస్తాడు, కృప చూపిస్తాడు. దేనికి మనం సిగ్గుపడకూడదు. అడుక్కోవడానికి సిగ్గుపడాలి కానీ పని చేయడానికి సిగ్గుపడకూడదు. వాట్ ఎవర్ ద వర్క్ దట్ ఈస్, అది ఏ పనైనా కానీ. నేను చీపుర్లు కడతాను తెలుసా మీకు? చీపుర్లు తీస్తాను తెలుసా మీకు? ఎస్, పని చేస్తాను అంతే, సిగ్గుపడాల్సిన అవసరం లేదు నాకు. 13,000 రూపాయలు పెట్టి కోయంబత్తూరు నుంచి చీపుర్లు తీసే మిషన్ తీసుకు. పిల్లలు హెల్ప్ చేస్తారు, పిల్లలతో పాటు నేను ఉంటాను. చీపుర్లు కడతాం. సో నేర్చుకున్నా నేను కూడా, నాకు ఇష్టం. మట్టలు, కొబ్బరి మట్టలు తీస్తా. పిల్లలు, కాలేజ్ పిల్లలతో పాటు నేను తీస్తా, నేను చేస్తా. ఎందుకు అనంటే ఆ నిమిషంలో ఖాళీగా కూర్చోవటం ఎందుకు? నన్ను చేయమని ఎవరు బలవంతం చేయరు. బట్ వై ఐ హ్యావ్ టు సిట్ అండ్ మానిటర్? పిల్లలు అది చేయి, ఇది చేయి, అది చేయి. నాకు దేవుడు చేతులు ఇచ్చాడుగా, ఆ సమయం ఇచ్చాడుగా. ఓకే, నేను కూడా తీసి పెడతా, నేను కూడా చేద్దాం, నేను కూడా కొబ్బరికాయలు వేద్దాం పైకి. ఏదైనా పని అమ్మని, అది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్సెస్ విత్ వర్క్. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితాన్ని నేను అభివృద్ధి పరుస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు ఆయన. అయితే మనం పని చేసే మనస్సు మనం కలిగి ఉండాలి. ఆరోగ్యం అడగాలి దేవుణ్ణి. అడుగుదాం, అడుగుడి మీకు ఇయ్యబడును. వాక్యం సెలవిస్తుంది. మోకాళ్ళు వేయి, మోకాళ్ళు వేయి, ఆల్ నైట్ ప్రేయర్ చేయి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయి, వాక్యము చదువు, కొంత సమయం దేవునితో స్పెండ్ చేయి. ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీ తండ్రి. నాన్నని అడుగు, నీ డాడీని అడుగు. డాడీ నాకు ఫీజు కట్టవా అని అడగట్లేదని నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి, మరి నువ్వు నీ తండ్రిని ఎందుకు అడగవు? నానా, నా బిడ్డకు ఫీజు కట్టాలి ఈ రోజు, డాడీ నాకు ఇవ్వు. లెట్స్ ఆస్క్ గాడ్. ఆయన ఓపెన్ చేస్తాడు. నేను చెయ్యలేను అనేది వద్దు, నువ్వు చెయ్యగలవు. యెహోషువ, కాలేబును చూద్దాం, వాళ్ళ విశ్వాసాన్ని చూద్దాం. అయ్యో, నిన్న చెప్పాను కదా, అయ్యో వారు భారీగా ఉన్నారు, పెద్దగా ఉన్నారు, వారి ముందర మేము మిడతల వలె ఉన్నాం, మేము ఏమి చేయలేము అని అంటే, కాలేబు అంటున్నాడు, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు, మేము చేయగలము అంటున్నాడు. హల్లెలూయా. నీ సామర్థ్యము, నీ శక్తి, నీ స్థితిగతులు లోగా ఉండొచ్చు, లోయెస్ట్ థింగ్గా ఉండొచ్చు, కానీ దేవుడు నీ పక్షాన ఉంటే గొలియాతుని జయిస్తావు.
దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఎరుకో గోడలను జయిస్తావు, అమాలేకులను జయిస్తావు. దేవుడు సాధ్యమైనవి అసాధ్యమైనవి మన కొరకు సాధ్యము చేసే దేవుడు. మిరకల్స్ విల్ హ్యాపెన్. లెట్స్ ట్రస్ట్ మిరకల్స్ ఆఫ్ జీసస్. యేసు అద్భుతాలను మనం నమ్ముదాం, దేవుణ్ణి అడుగుదాం, నడుము ఉంచుదాం, మోకాళ్ళు వేద్దాం, ప్రభుని అడుగుదాం, సంపాదించుకుందాం, కన్నీరు కారుద్దాం, అడుగుదాం, వాక్యము చదువుదాం, వాక్యము చదివి అడుగు వేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే అప్పు చేయొద్దు. ఏం చేయాలి? అప్పు చేయకుండా మన ధనము కోసం ఏం చేయాలి? మనము మన కుటుంబం పోషించబడటకు పని అడగాలి. రెండవది ఏంటంటే మన అవసరతలకు దేవుని మీద ఆధారపడాలి. చూద్దాం వచనాన్ని, బైబిల్ వచనాన్ని చూద్దాం. మన యొక్క నీడ్స్ కోసము దేవుని మీద మనము ఆధారపడే వాళ్ళముగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకడు, రేపటి దినమును దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో ఎంతమంది చింతిస్తున్నారు? ఏం తినాలి, ఏం తాగాలి, ఏమి ధరించుకోవాలి అని అని చింతింపకుడి. దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ చింత మిమ్మల్ని కృంగతీస్తుంటే ఏం తినాలి? అనుదిన ఆహారము కోసం, అనుదిన జీవితాల కోసం, వీటి కోసము దేవుడు అంటున్నాడు మీరు చింతించొద్దు అంటున్నాడు. చింత తీసే ఏసే మీదే, చింత తీసే ఏసే మీదే. ఫీజులు కట్టాలా? ఏసే మీదే. లెట్స్ పుట్ ఏసై మీద వేయటం, ఏసై మీద వేయటం కంటే పక్కింటికి వెళ్ళి అడగటమే సులువా? అది సులువు కాకూడదు, సులువు కాకూడదు. దాసులం అయిపోతాం, చెడిపోతాం, అవమాన పడతాం, నోటి మాట చేత పట్టబడతాం, తెలివి మానిలి మూలన అయిపోతాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అంటే నెసెసిటీస్, హ్యూమన్ నెసెసిటీస్ ఏంటి? హ్యూమన్ మనిషి యొక్క అవసరతలు ఏంటి? తిండి, బట్ట, ఇల్లు కదా. ఈ యొక్క అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు చింతిస్తే దేవుడు అంటున్నాడు చింతింపకుడి అంటున్నాడు. ఎందుకు చింతించకూడదు? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చింతించదు, ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. నా పరలోకపు తండ్రికి తెలుసు. చెప్పండి, నా పరలోకపు తండ్రికి తెలుసు నేను ఏమి తినాలో, నేను ఏమి తాగాలో, ఏమి ధరించుకోవాలో, నేను ఎక్కడ ఉండాలో, నా అక్కరలేంటో నా పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి నేను చింతించును అని చెప్పుకో, నువ్వు నోటితో ఒప్పుకో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఏం చేయాలంట? మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. ఏమన్నీ? మనకున్న హ్యూమన్ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడని ఆయన నమ్మాలి మనం. లెట్స్ ట్రస్ట్ గాడ్ ఫర్ అవర్ ప్రొవిజన్. మనకి కావలసిన అక్కరలు దేవుడు తీరుస్తాడని మనం ఏం చేయాలంట? నమ్మాలి అనంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మనం చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము
తీర్చు. ఏంటంట? అవసరం తీరుస్తాడు. నేనేం చెప్పాను? నీ అవసరాలు తీరుస్తాడు దేవుడు. కోరికలు అడగండి. పిల్లల కోరికలు అడిగారనుకో, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు సంపాదించుకుంటావే నిర్మోహమాటంగా. నువ్వు సంపాదించు, నువ్వు నీ కోరిక తీర్చుకో. డోంట్ ఆస్క్ చిల్డ్రన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ యువర్ పేరెంట్స్. నువ్వు సంపాదించుకో, దానికి ఒక ఏజ్ అవసరంలా. పని అడుగు అంతే. ఏ పనైనా అది నీ వయసుకు తగిన పని అడుగు. ఆస్క్ గాడ్ ఫర్ యువర్ నీడ్స్. నీకున్న అవసరతల్ని ఏం చేయాలి దేవునికి? తల్లిదండ్రులతో నేను చెప్తున్నాను, మీ పిల్లలు కోరికలు విలాసాలు అడిగితే ఇవ్వద్దు. నువ్వు సంపాదించుకొని తెచ్చుకో అంటమే. సారా, ఎందుకు అనంటే నీకుండొచ్చు, నీకు ప్రేమ ఉంది, కానీ పిల్లలు చెడిపోతారు. తల్లిదండ్రులుగా కొన్ని విషయాలు మనం కఠినంగా ఉండాలి. అవసరతలు ఉన్నాయా? తీర్చాలి. నీ అవసరతలు ఏముంటాయి? పరలోకపు తండ్రి తీరుస్తాడు. పిల్లల అవసరతలు తీర్చే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. తల్లిదండ్రులు పిల్లల బాధ్యతలు తీర్చాలి. ఒకవేళ తీర్చకపోతే నువ్వు దేవునికి ఉత్తరవాదివి. దేవుడు నీ గర్భాన చక్కటి బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను బట్టి దేవుని స్తుతించు. పిల్లలు ఏదో అవసరతలు అడుగుతున్నారని వాళ్ళని తిట్టి, వాళ్ళని హింసించి, వాళ్ళని నిందించి అవమానించకు. నీ పిల్లలకి కోపము రేపకము అని బైబిల్ చెప్తుంది. సాధువుగా నీ మైండ్ని పెట్టుకోవాలి. మన యొక్క అక్కరల కోసం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. వాగ్దానం ఎత్తి అడుగు దేవుణ్ణి, ప్రభువా నాకు ఈ అవసరము తీర్చయ్యా అని దేవుణ్ణి అడుగు. దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. నా భర్తకి శక్తి ఇవ్వు, నాకు శక్తి ఇవ్వు, పని కల్పించు, నీ కృప నాకు దయచే ప్రభువా, నీ మీద నేను ఆధారపడుతున్నానయ్యా, నేను ఒకరికి వచ్చి నేను ఉండొద్దయ్యా, తెలివి మాలిన వాడి లాగా నేను డెసిషన్స్ తీసుకోకూడదయ్యా, నీ కృప నాకు దయచే ప్రభువా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన కృపను ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేయమంటున్నాడు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. నీ పని ఏంటి? ప్రార్థనకి రావే చెల్లి అని అంటే, ఈరోజు పిన్నోళ్ళు వస్తున్నారు, అత్తోళ్ళు వస్తున్నారు అంటున్నావా? మరి ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు? పలానా హౌస్కి వెళ్ళి విజిట్ చేద్దాం, వాళ్ళని విశ్వాసంలో బలపరుద్దాం అని అంటే తలపోటు వస్తుంది. మరి దేవుడు పని చేయట్లా, నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతకట్లా, మరి నీ అవసరాలు ఎట్లా తీర్చబడతాయి? నీకు అక్కరగా ఉన్నవి ఏమో దేవుణ్ణి అడుగుదాం. ఆయన ఐశ్వర్యం చెప్పున దేవుడు మన యొక్క అవసరతలు తీరుస్తాడట. మన నీతిని వెతుకు, రాజ్యాన్ని వెతుకు, ఆయన చెప్పిన ప్రిన్సిపల్లో నడువు, కార్యం చేస్తాడు. వాక్యానికి విరుద్ధంగా సూర్యుడా నువ్వు ఇప్పుడు ఆగిపో అంటే ఆగదది. దేవుడు ఒక విధానం పెట్టాడు. ఇన్ని గంటలు సూర్యుడు ఉండాలి, ఇన్ని గంటలు చంద్రుడు ఉండాలి. సైన్స్ అంటారు, దీన్నే సైన్స్ అంటారు, వర్క్స్. దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప అది జరగదు. విధానం అంతే. ఆడపిల్ల పుట్టి పెరిగింది అని అంటే 11, 12, 13, 14 సంవత్సరాలకి మెచ్యూర్ అవుతుంది. ఆ విధానం అంతే. కొన్ని లాస్ దేవుడు పెట్టిన తర్వాత, లేదు నా కూతురు 7 సంవత్సరాలు ఇప్పుడే అయిపోవాలని కూర్చుంటే గంట సేపు ఉపవాస ప్రార్థనలు చేస్తే ఆలకిస్తాడా దేవుడు? వింటాడు, నవ్వుకుంటాడు, అంతే. నువ్వు ప్రార్థనకి వెళ్ళా, మోకాళ్ళు లేలా, ప్రభుని అడగలా, ఏంటి ఈ దేవుడు నమ్ముకున్నా నాకేం తీర్చట్లా, వింటాడంతే, చూస్తాడంతే. డూ యువర్ పార్ట్ అంటాడంతే. నీవు చేయాల్సింది చెయ్యమ్మా ముందలా అంటే. లోబడదాం, ఆశీర్వాదానికి వారసులుగా ఉందాం. ఆమేన్.
దేవుని వాక్యానికి ఏమి చేయాలి? లోబడాలి. ఈరోజు తీర్మానం చేసుకుందామా? చక్కటి తీర్మానం. అది ఏంటంటే, నాయన ఇక నేను అప్పు చెయ్యను, నా అవసరతలకు నీ మీద నేను నమ్ముకుంటున్నాను, నా అక్కర్లు తీర్చేవాడు నీవని, నా అవసరతలు తీర్చేవాడు నీవని. అయ్యా తండ్రి, నేను నమ్ముతున్నానయ్యా, నీ వాగ్దానాలను నమ్ముతున్నాను. అప్పు ఇచ్చువాడు అప్పు తీసుకునేవాడికి యజమానిగా ఉంటాడు, అప్పు తీసుకునేవాడు దాసుడైపోతాడు. కాబట్టి ఈ దాస్యము నాకు వద్దయ్యా. ఒకవేళ నేను తీసుకున్నట్లయితే అది తీర్చేయడానికి, గడువులోగా తీర్చేయడానికి కృపను దయచే ప్రభువా. అడుగుదాం, మిరకల్స్ చేస్తాడు దేవుడు. రాసుకుందాం, డేట్ రాసుకుందాం. మీరందరూ సాక్షులుగా నిలబడాలి, నేను సాక్షిగా నిలబడాలి. ఆమేన్. ఒక తీర్మానంతో మనం ఉందాం. ఈ నెల మనం ఏం చేయాలి? అప్పు చెయ్యకూడదు. ఈ నెల ఏం చేయాలి? అప్పు చేయకూడదు. ఒకవేళ మధ్యలో హామీగా పూటకుంటే త్వరపడి వెళ్ళి వారిని బలవంతం చేసి లేడీ ఆ యొక్క వేటగాని చేతిలోని తప్పించుకున్నట్లుగా ఏం చేయాలి? తప్పించుకోవాలి. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన కంటికి కునుకు పడుతుంది, నిద్ర వస్తుంది, కుటుంబాల్లో సమాధానము వస్తుంది. దేవుని యొక్క వాక్యము మన వినికిడిలో, మన హృదయములో విత్తబడి బహుగా వర్ధిల్లును కాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయిపోయినది. నేనైతే మూవ్ అయిపోతాను. తర్వాత మీరు టిఫిన్ లైవ్ చేయొచ్చు. ప్రార్థన